శోభిత ధూళిపాళ్ల కాదు శోభిత అక్కినేని. అక్కినేని ఇంటి కోడలు అయ్యేంత వరకు ఆమె ఓ హీరోయిన్ మాత్రమే. కానీ ఎప్పుడైతే చైతూను పెళ్లి చేసుకుందో శోభిత స్టేటస్ అంతా మారిపోయింది. పెళ్లికి ముందు ఎలాంటి ఫోటోషూట్స్ చేసినా పెద్దగా పట్టించుకొని జనాలు ఇప్పుడు శోభిత వేసే ప్రతి అడుగును గమనిస్తూ ఉంటారు. మ్యారేజ్ తర్వాత తాజాగా ఫస్ట్ ఫోటోషూట్తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శోభిత తెలుగు అమ్మాయే అయినా ముందుగా బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది. అంటే ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచిందనే చెప్పాలి. శోభిత ఈ నెల 4న అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగార్జున కుమారుడైన నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. వివాహం ముందు కొన్నేళ్లు ఈమెతో చైతు డేటింగ్ చేసినట్టు సమాచారం. ఇక మ్యారేజ్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంఛనాలు ఇతరత్రా కలిసి ఈమె ఆస్తులు భారీగా పెరిగాయి. పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ్ల, పెళ్లి తర్వాత శోభిత అక్కినేని అయ్యింది. ఈమె తెలుగు సహా వివిధ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఆడియన్స్ మనసు దోచింది. అక్కడ కొన్ని చిత్రాల్లో హాట్ గా నటించి సిల్వర్ స్క్రీన్ ను హీట్ పుట్టించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. శోభిత 16 అణాల అచ్చ తెలుగు ఆడపడుచు. ముందుగా ఈమె మాతృభాష తెలుగులో కాకుండా హిందీలో తెరకెక్కిన రమన్ రాఘవ్ 2.0 చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన శోభిత కెరీర్ ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో హీరోయిన్గా తన లక్ని పరీక్షించుకుంటుంది శోభిత. తాజాగా ఈమె అక్కినేని ఇంటి కోడలైన తర్వాత మరోసారి తన ఫోటోషూట్లో కనువిందు చేసింది. మరి పెళ్లి తర్వాత ఈమె గాగ్రా చోళీలో కనువిందు చేసింది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి. చైతు మాత్రం తనకు 3 పిల్లలు కావాలని రానాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మరి శోభిత ఇప్పుడు సినిమాలకు బై చెబుతుందా లేకపోతే యథావిధిగా సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. అక్కినేని ఫ్యామిలీ స్టేటస్ చూస్తే శోభిత ప్రత్యేకంగా సినిమాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి వీళ్లకి సంబంధించిన వీడియోను నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ కొంతమంది సెలబ్రిటీల మ్యారేజ్ వీడియోలను స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావటం లేదు. మరి వీరి వల్ల నెట్ఫ్లిక్స్ ను చూసే ఆడియన్స్ పెరుగుతారా లేదా అనేది చూడాలి.